ఇంట్లో మన నిత్య పూజా విధానంలో భాగంగా మనం దైవానికి ఆవాహయామి అని పిలుస్తాం. అంటే అప్పటి వరకు ఇంట్లో దైవం లేనట్టని అర్థమా? ఇంట్లో దైవం లేనట్టు అని అనుకోవటం అనేది ఈ ఆవాహయామి అంటేనే వస్తున్నాడని అనుకోవటం కొంత తెలియటం వలన. సరే, ఇప్పుడు ఇట్లాంటి ప్రశ్నలు అడగటం వలన ఈ ధర్మ సందేహాలు ఇప్పుడు ఈటీవీ ప్రేక్షకులు లాంటి వారు దీని ద్వారా మనం ఇప్పటివరకు ఇంతకే తెలిసింది, అసలు విషయం తెలుసుకోవాలి అనేటువంటి ఎట్లా తెలుసుకోవాలనేది కూడా ఏర్పడుతుంది. ఇప్పుడు దైవం అంతా అన్ని చోట్ల ఉంటాడు అనేది ప్రధానంగా తెలుసుకోవాల్సిన విషయం. ఎక్కడైనా దాన్నే మనం ఏమంటామంటే నిరాకారమైన పరబ్రహ్మము అంటాం. అంటే దేవుడు అనగానే ఆకారం ఉండాలి, కిరీటం ఉండాలి, కత్తి గద ధనుస్సు ఇవన్నీ ఉండాలని అనుకుంటే మనకి ఊరికే ఒక రూపాన్ని కల్పిస్తారు. అసలు దేవుడికి రూపం లేదు. ఆయన ఈ సృష్టి అంతా వ్యాపించి ఉంటాడు. ఆ వ్యాపించి ఉండే దేవుణ్ణి మనం ఈ పూజకి ఈ పీఠ మీదకి పిలుస్తున్నాం. కాబట్టి అక్కడ పీఠ మీద మనం ఒక బొమ్మ, ఒక బంగారం, వెండి, రాగి ఇటువంటిది ఏదో ఒక లోహాన్ని ఒకదాన్ని అక్కడ పెట్టి దాన్ని సమంత్రకంగా దాని మీద ఆవాహయామి అంటున్నాం. కాబట్టి ఈ మొత్తంలో ఉన్న నువ్వు ఇందులోకి రా, ఇక్కడ నీకు పూజ చేస్తాం అని ఒక చోటికి కేంద్రీకరిస్తున్నాం. ఆవాహయామి అంటే విశ్వం అంతా వ్యాపించి ఉన్నటువంటి భగవత్ స్వరూపాన్ని, నిరాకార పరబ్రహ్మమును మన వెండి డాలర్లోకో బంగారు డాలర్లోకో దాంట్లోకి ఆవాహన చేస్తున్నాం, అనగా ఒక చోటకి తెస్తున్నాం అని అర్థం. అక్కడ మొత్తం కనపడకుండా ఉన్న వ్యక్తిని తేవటమే ఆవాహన అంటారు. ఇప్పుడు పెద్దలకు ఆబ్దికం పెట్టేటప్పుడు తల్లికి ఆబ్దికం అనుకోండి, తల్లి పేరుతోటి ఒక ఆయనకి భోజనం పెడతారు. ఆ పెట్టే ఆయన మీదకి ఆవాహయామి అంటారు. అంటే అప్పుడు ఈ తల్లి ఆయనలోకి వస్తుందన్నమాట. కాబట్టి ఆయన చేసే భోజనం వాళ్ళ అమ్మ చేసినట్టు. ఇట్లా మొత్తం అంతా ఆమెడు ఎక్కడుంది అంటే ఆ రోజున అక్కడికి వస్తుందన్నమాట. ఆవిడ కనపడదు, కానీ ఈయనలోకి మనం ఆవాహన చేస్తున్నాం. అదేవిధంగా దేవుణ్ణి కూడా అమ్మవారినో అయ్యవారినో మనం చేసే పూజకి ఆవాహయామి అంటే ఇక్కడికి నువ్వు వస్తున్నావు, మేము నిన్ను పిలుస్తున్నాము, నీకు ఇక్కడ పూజ ఇవన్నీ షోడశోపచార పూజ ఇవన్నీ చేస్తున్నాము అని చెబుతున్నాం. కాబట్టి అక్కడే ఉంటాడు, ఇంకెక్కడా లేడా, ఇటువంటి సందేహాలు లేకుండా అంతటా ఉన్నాడు అనే విషయాన్ని తెలుసుకుని మనకు అవసరమైనప్పుడు మనం ఒక చోటగా ఆయన పిలుస్తున్నాము, దానికి తగిన ఉపచారాలు చేస్తున్నామని తెలుసుకోండి.